హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 188 పాయింట్స్ డౌన్ అయ్యి 56,410 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 40 పాయింట్స్ డౌన్ అయ్యి 16,818 దగ్గర క్లోజ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్స్ డౌన్ అయ్యి 37,648 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ఓపెనింగ్ ఓకే అగైన్ మళ్ళీ మార్కెట్స్ పెరుగుతాయని ఒక సెంటిమెంట్ అయితే రైజ్ చేసి ఉంటుంది. బికాస్ 150-160 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అవుతుందనేలా ఎస్జెక్స్ నిఫ్టీలో మనకి డేటా కనిపించింది. యూజువల్ గా మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు కానీ ర్యాలీ అవుతున్నప్పుడు కానీ కౌంటర్ గా మనకు కొన్ని ట్రెండ్స్ కనిపిస్తుంటాయి. లైక్ పెరుగుతున్నప్పుడు 150-200 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్, ఆర్ పడుతున్నప్పుడు 150-200 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్. కాబట్టి అలాంటి గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ కి దగ్గరగా మనం లెవెల్స్ ఉంచుకున్నామంటే మోస్ట్లీ అవి బ్రేక్ అవడం జరుగుతుంది అండ్ మన వ్యూ మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ మార్కెట్ పడుతున్నప్పుడు కానీ పెరుగుతున్నప్పుడు కానీ ఇంపార్టెంట్ లెవెల్స్ కొంత డిస్టెన్స్ లో ఉంటున్న కీ లెవెల్స్ ని మనం ఇంపార్టెంట్ లెవెల్స్ గా చూస్తూ ఒక డైరెక్షనల్ వ్యూ తీసుకుంటున్నట్లయితే మోస్ట్లీ మనం ఎక్కువ సార్లు ట్రాప్ మార్కెట్ లో అవ్వం. అలా మనం అనుకుంటున్న లెవెల్ ప్రెసెంట్ 17,250. అది నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఇవాళ సెషన్ లో గమనించారంటే ఎగ్జాక్ట్లీ నిన్నటి సెషన్ లాగే లైక్ గ్యాప్ డౌన్ అయింది ప్రీవియస్ గా, బట్ అది కాదు. గ్యాప్ డౌన్ నుంచి టాప్ సైడ్ కి ర్యాలీ అయ్యాక ఎగ్జాక్ట్ గా ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ ఏ లెవెల్ వరకు ఫాలో అయిందో ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్ యాక్షన్ ఇవాళ నిఫ్టీలో మనకు కనిపించింది. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్టివిటీ నిన్న ఏ జోన్ లో అయితే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుందో అదే జోన్ లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటూ నిన్నటి హైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ యాక్షన్ కనిపించిందో సిమిలర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఇంట్రాడే సెషన్ లో కనిపించింది. నిన్న అంతలా ఫాలో అయింది కదా, ఎందుకంత సడన్ గ్యాప్ అప్? దీని బ్యాక్ ఒక రీజన్ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు సర్ప్రైజింగ్ గా క్వాంటిటేటివ్ ఈజింగ్ పక్క వాళ్ళు అడుగులు వేశారు. లైక్ బాండ్ పర్చేసెస్ ని మార్కెట్ లోంచి చేశారు. ఇప్పుడు జనరల్ సినారియో ఏంటి? బయట ఉన్న సినారియో ఫెడ్ వాల్ కానీ మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? వడ్డీ రేట్లను పెంచుతూ ఎకానమీలో మనీని తగ్గిస్తున్నాయి కదా, లిక్విడిటీని తగ్గిస్తున్నాయి కదా. కానీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు అక్కడి ఫైనాన్షియల్ కండిషన్స్ ని స్టేబుల్ చేయడానికి బాండ్స్ ని పర్చేస్ చేశారు. మీన్స్ ఎకానమీలోకి మనీని ఇన్ఫ్యూజ్ చేశారు, లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేశారు. ఇలా సడన్ గా సర్ప్రైజింగ్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి స్టెప్స్ కనిపిస్తూ ఉండడం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు చేశారంటే ఫెడ్ వాళ్ళు కూడా ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ని అర్థం చేసుకొని అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు పెద్దగా పెంచరు, ఆర్ ఎకానమీలోకి లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేస్తారనే ఒక అభిప్రాయాలు మార్కెట్ లో వ్యక్తమయ్యాయి. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు అలా చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ అక్కడి గవర్నమెంట్ యూకేలో ట్యాక్స్ కట్స్ తీసుకున్నారు. మీన్స్ ఫిజికల్ పాలసీ పరంగా ఎకానమీలోకి లిక్విడిటీ పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ప్యారలల్ టైంలో అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ మానిటరీ పాలసీతో లిక్విడిటీని టైటన్ చేసే ప్రయత్నం చేశారు. మీన్స్ ఒక పక్క గవర్నమెంట్ ఎకానమీలో లిక్విడిటీ ఉంచాలని ఫిజికల్ గా ఈజ్ చేస్తూ ఉంటే, లిక్విడిటీని ఈజ్ చేస్తూ ఉంటే, ఇంకో పక్క నుంచి సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీని టైట్ చేసే ప్రయత్నం చేసింది. సో అలా అగేనెస్ట్ గా తీసుకుంటున్న స్టెప్స్ కి అక్కడ ఎకానమీ ఇంపాక్ట్ అవుతూ ఉండేసరికి అది కంప్లీట్లీ వాళ్ళు తీసుకున్న ఓన్ స్టెప్స్ అవి చాలా ఇంపాక్ట్ అవుతుండేసరికి ఇప్పుడు అగైన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ ఏ డైరెక్షన్ అయితే తీసుకుందో ఎకానమీలో లిక్విడిటీ ఉంచాలని ఫిజికల్ పాలసీ ద్వారా మీన్స్ ట్యాక్స్ కట్స్ విధిస్తూ అదే డైరెక్షన్ లోని ఇప్పుడు అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ కూడా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి రావడం, టెంపరీగా అక్కడ బాండ్ పర్చేజెస్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ అయితే కనిపించాయి. అండ్ ఫ్రెండ్స్, ఫెడ్ వాళ్ళు చాలా క్లియర్ గా ఇప్పుడు కాదు, జాక్సన్ హోల్ మీటింగ్ లో కానీ లాస్ట్ ఫెడ్ మీటింగ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఈవెన్ ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నా మేము అంత ఈజీగా బ్యాక్ స్టెప్ తీసుకోం. 1 or 2 times వస్తున్న డేటాని మేము ప్రామినెంట్ గా తీసుకోం. అది కంట్రోల్లోకి వస్తుందని మాకు ఒక సిగ్నిఫికెంట్ డైరెక్షన్ ఇన్ఫ్లేషన్ లో కనిపించేంత వరకు కూడా మేము వడ్డీ రేట్లు పెంచుతూనే వెళ్తామని వాళ్ళు క్లియర్ స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఫెడ్ వాళ్ళు కానీ అండ్ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కానీ తీసుకోవాల్సిన నీడ్ లేదు. ఎఫ్ఐఎస్ క్లియర్ గా డైరెక్షనల్ గా సెల్ లో ఉన్నారు. లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ అవుతుంది అండ్ సేమ్ 6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ నెగిటివ్ గానే ఉంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ 6 PM అరౌండ్ మనకి యూఎస్ జీడిపి డేటా అప్డేట్ అవుతుంది అండ్ ఆర్బీఐ వాళ్ళ రేట్ డిసిషన్స్ రేపటి రోజు మనకి 10 to 11 ఇన్ బిట్వీన్ మనకి అప్డేట్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా కూడా మార్కెట్ రిలేటెడ్ గా సేమ్ వ్యూ నే మెయింటైన్ చేస్తున్నాను. 17,250 మార్క్ అబోవ్ సస్టైన్ అవడం, క్లోజ్ అవడం జరగనంత వరకు కూడా మార్కెట్ ని ఫర్దర్ గా బేరిష్ సైడ్ ఉండే ట్రేడ్స్ కోసమే చూస్తాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో స్టాక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం కనిపిస్తూ ఉంది. దీనికి బ్యాక్ ఉంటున్న రీజన్ వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నది. గుజరాత్ లోని వీళ్ళ P9 యూనిట్ రిలేటెడ్ గా బ్రోమో బెంజిన్ ఒక కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఈ బ్రోమో బెంజిన్ ఏంటి? ఈ బ్రోమో బెంజిన్ ఒక సాల్వెంట్ లా మోటార్ ఆయిల్ లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా కొత్త సెగ్మెంట్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఇలా న్యూ వేరియేషన్ ఈ బ్రోమో బెంజిన్ రిలేటెడ్ గా 2400 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో నెక్స్ట్ నుంచి వీళ్ళు ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తారని అండ్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా లైక్ ఈ బ్రోమో బెంజిన్ రిలేటెడ్ గా వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి ఒక హై డిమాండ్ ఉందని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఇక్కడతో ఎండ్ అవట్లేదు, ఇంకా న్యూ ప్రొడక్ట్స్ లోకి వీళ్ళు ఫర్దర్ గా ఎంటర్ అవుతూ పోర్ట్ఫోలియోస్ ని ఎక్స్పాండ్ చేస్తారనే కామెంట్స్ చేస్తూ ఉండడం కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే
అవుతుంది అండ్ స్టాక్ లాస్ట్ 6 మంత్స్ లో 70% దగ్గరగా పెరిగింది. ఒకవేళ ఈ కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ ఐడియా లేనట్లయితే 2 years బ్యాక్ వీళ్ళు ఐపీఓ వస్తున్నప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో ఛానల్ లో రికార్డ్ చేశాను. బట్ సింపుల్ గా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గాను కెమికల్స్ ని తయారు చేస్తారు అండ్ ఆయిల్ వెల్ కంప్లీషన్ రిలేటెడ్ గా కూడా కెమికల్స్ ని తయారు చేస్తారు. ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా బూమ్ కనిపిస్తున్నప్పుడు కెమికాన్ పేరు కూడా మనకు వినిపిస్తుండేది. దీనికి రీజన్ ఇండియాలో హెచ్ఎండిఎస్ ని ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఒకటే అండ్ ఓవరాల్ గ్లోబల్ గా ఇది థర్డ్ లార్జెస్ట్ కంపెనీ హెచ్ఎండిఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఈ హెచ్ఎండిఎస్ సెమీ కండక్టర్స్ ఒక కోటింగ్ లో యూజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈవెన్ సిఎంఐసి ప్రొడక్ట్ రిలేటెడ్ గా కూడా గ్లోబల్ గా సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అండ్ ఇండియాలో టాప్ ప్లేయర్ వీళ్ళే. కాబట్టి కొన్ని పర్టికులర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి మోనోపోలీ ఉంది అండ్ ఇంకా వీళ్ళు ఫర్దర్ సెగ్మెంట్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఇంకా బిజినెస్ ని పెంచుకుంటారు అని చేస్తున్న ఈ స్టేట్మెంట్ స్టాక్ ని వాళ్ళు ఇంతలా మూవ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడతో కెమికల్ స్టాక్స్ అయిపోలేదు. ఇంకొక 4 కెమికల్ స్టాక్స్ లైక్ టాటా కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రేట్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు నియర్లీ 55 పేజెస్ ఉండే ఒక నోట్ ని రిలీజ్ చేశారు. స్పెషాలిటీ కెమికల్స్ నియర్లీ $25 billion దగ్గరగా మార్కెట్ సైజ్ ఉండే సెగ్మెంట్ అని, మీన్స్ ఒక బిగ్ ఆపర్చునిటీ ఆ సెగ్మెంట్ లో ఉందని వీళ్ళు భావిస్తూ ఇందాక మనం మాట్లాడుకున్న స్టాక్స్ ఉన్నాయి కదా లైక్ ఎస్ఆర్ఎఫ్, టాటా కెమికల్స్, దీపక్ నైట్రేట్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్, వీటి రిలేటెడ్ గానే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాటిని అనాలిసిస్ చేశారు. వీటితో పాటు నవీన్ ఫ్లోరిన్, పిఐ ఇండస్ట్రీస్ కూడా ఉంటున్నాయి. ఈ ఎంటైర్ ఈ కెమికల్ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా వాళ్ళకు ఉంటున్న టార్గెట్స్ అండ్ ఇప్పుడు ఆ టార్గెట్స్ ని ఎలా రివైజ్ చేస్తున్నారు అనేది మీరు గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎంత అప్సైడ్ టార్గెట్ ఉందనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇందులో చాలా చక్కగా వివరించారు. ఎవరెవరైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని సరిగ్గా చేస్తున్నది ఎవరు, స్లో డౌన్ చేస్తున్నది అంటే అనుకున్న టైం కంటే ఇంకా డిలే అవుతున్నది ఎవరు, అండ్ ఎవరెవరి ప్రొడక్ట్స్ కి ఎంతెంత డిమాండ్ ఉంది, పర్టికులర్లీ మార్జిన్ ప్రెషర్ ఎవరి మీద కనిపిస్తుంది అండ్ ఫ్యూచర్ లో ఏ కంపెనీస్ ఒక ప్రొడక్ట్స్ కి స్టెబిలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, వీటన్నిటిని కూడా 55 పేజ్ పీడిఎఫ్ లో ఆర్ నోట్ లో వివరించారు. ఈ ఎంటైర్ అన్ని స్టాక్స్ లో కల టాప్ పిక్ గా వాళ్ళు చూస్తున్నది ఎస్ఆర్ఎఫ్ ని. ప్రీవియస్ గా ఓవర్ వెయిట్ ఉంది, మీన్స్ స్ట్రాంగ్ రేటింగ్, పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సేమ్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ ఇక్కడ నుంచి 42% నెక్స్ట్ 12 months లో మూవ్ ఉంటుందని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 2757 టార్గెట్ ని ఇప్పుడు 3571 గా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ ప్రిఫర్డ్ పిక్ గా టాటా కెమికల్స్ ని చూస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళ సోడా యాష్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైస్ స్టెబిలిటీ అండ్ రీసెంట్ క్వార్టర్ లో కూడా ఇతర కెమికల్ కంపెనీస్ కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటే టాటా కెమికల్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోలింగ్ మెజర్స్ తో మంచిగా మార్జిన్స్ ని స్టెబిలైజ్ చేయగలిగారు. కాబట్టి ఈ రీజన్స్ తోనే టాటా కెమికల్స్ ని సెకండ్ ప్రిఫర్డ్ పిక్ గా చూస్తూ ప్రీవియస్ గా అండర్ వెయిట్ మీన్స్ అంత పెద్ద పర్ఫార్మ్ చేయదు స్టాక్ అనుకునే రేటింగ్ నుంచి ఓవర్ వెయిట్ మీన్స్ ఫర్దర్ గా పర్ఫార్మ్ చేస్తున్న రేటింగ్ కి టార్గెట్ ని కూడా 850 నుంచి 1319 కి ఇంప్రూవ్ చేస్తూ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నుంచి నియర్లీ 24% దగ్గరగా అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఆర్తి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా డబుల్ డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. అంతకు ముందు బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్న దగ్గర నుంచి ఈసారి న్యూట్రల్ కాకుండా వర్స్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్న దానికి డౌన్ గ్రేడ్ చేస్తూ టార్గెట్ ని కూడా కట్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి ఇంకొక 16-17% పడుతుందనేలా వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తున్నారు. ఈవెన్ దీపక్ నైట్రేట్ రిలేటెడ్ గా కూడా 1 step డౌన్ గ్రేడ్ జరుగుతూ 17% స్టాక్ ప్రైస్ లో ఫాల్ ఉంటుందనేలా డౌన్ సైడ్ అయితే రేటింగ్ ఇస్తున్నారు. సో ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా న్యూ ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ అండ్ యూరోప్ లో జరుగుతున్న అన్సర్టనిటీకి ఎవరికి డిమాండ్ ఉంటుంది, వీటి రిలేటెడ్ గా ఉన్న కీ రిస్క్ అండ్ వాటి రిలేటెడ్ గా ఉన్న వాల్యుయేషన్స్ వీటన్నిటిని కూడా పీడిఎఫ్ లో వివరించారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్రీ టైం ఉండి ఇది చదవాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫ్టర్నూన్ 3:16 అరౌండ్ మీకు అప్డేట్ అయిన పీడిఎఫ్ కాపీని గమనించారంటే ఎంటైర్ పీడిఎఫ్ కాపీని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ చాలా గ్రూప్స్, ఫేక్ గ్రూప్స్ మన నేమ్ అండ్ లోగోతో ఉంటాయి. ఎవరైనా డబ్బులు అడుగుతుంటే ₹1 కూడా పే చేయొద్దు, అది మేము మేనేజ్ చేయట్లేదు. మన అఫీషియల్ గ్రూప్ లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేసి మన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా మంచి మూవ్ కనిపించింది కదా. దీని బ్యాక్ ఉంటున్న రీజన్ ఇంటర్నేషనల్ గా వెలుకున్న డెట్ ని, కంప్లీట్ డెట్ ని వీళ్ళు క్లియర్ చేసుకున్నారు. 4 years బ్యాక్ $1.8 billion దగ్గరగా ఇంటర్నేషనల్ డెట్ ఉండేది, ఇప్పుడు అది జీరోకి తీసుకొచ్చారు. ఇన్ సింపుల్ టర్మ్స్ మన ఇండియన్ రూపీస్ లో మాట్లాడుకుంటే 2018 లో 46,500 crore దగ్గరగా వీళ్ళకి అప్పులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్ క్వార్టర్ ఎండింగ్ కి ఓవర్సీస్ మీన్స్ ఇతర దేశాలకు సంబంధించిన అప్పులు అయితే జీరో, బట్ డొమెస్టిక్ గా 7,700 crore మాత్రమే వీళ్ళ అప్పుల్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా ఫర్దర్ గా డీలివరేజ్ చేస్తారనేలా, మీన్స్ ఇంకా వీళ్ళ ఫర్దర్ అప్పుల్ని తగ్గించుకుంటారనేలా రామ్ కుమార్ రామస్వామి గారు ఈ కంపెనీ CFO అయితే అప్డేట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి సంబంధించిన అప్పులు ఆల్రెడీ సిగ్నిఫికెంట్ పోర్షన్ లో తగ్గించుకుంటారు అని చేస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇంట్రాడే సెషన్స్ ఇలా మూవ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో టాటా మోటార్స్ వాళ్ళు లాంచ్ చేసిన ఇండియాలోనే మోస్ట్ అఫోర్డబుల్ కార్ అయిన టియాగో ఈవీ కార్ గురించి మాట్లాడుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్ కార్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇలా వీళ్ళు రిలీజ్ చేశాక టాటా మోటార్స్ మేనేజ్మెంట్ ఎటువంటి వ్యూ అయితే డిస్ప్లే చేశారు. ఇండియాలోని ఇది ఒక బెస్ట్ సెల్లింగ్ కార్ అవుతుంది, బికాస్ ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైసింగ్ కూడా బిలో 10 lakhs లేదు. కానీ వీళ్ళు 8.4 lakh అరౌండ్ దగ్గరగా ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెట్టడం, అఫ్ కోర్స్ ఇది ఇంకా పెరుగుతుంది, మిగతా అవన్నీ యాడ్ అవుతూ అబౌట్ 10 దగ్గర కూడా రావచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రైసింగ్ ని కూడా ఇతర ఏ కార్ కూడా మెయింటైన్ చేయట్లేదు. కాబట్టి అండ్ ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైసింగ్ కి నియర్ గానీ ఈ ప్రైసింగ్
ఉండడం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఈ కార్ ని బై చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రీజనబుల్ ప్రైసింగ్ అండ్ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఈవీ వెహికల్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు 85 ఉంది. నెక్స్ట్ 165 సిటీస్ దగ్గరగా వీళ్ళు పెంచాలనుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా టాటా మోటార్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో మొమెంటమ్ ని గెయిన్ చేసుకునేందుకు హెల్ప్ అవుతాయని జెఫ్రీస్ వాళ్ళు భావిస్తూ టాటా మోటార్స్ నెక్స్ట్ 12 మంత్స్ టార్గెట్ గా 540 రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారు. బికాస్ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ రిలేటెడ్ గా ఎంటైర్ ఇండియాలో వీళ్ళు 88% దగ్గరగా మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇది వినడానికి బాగుంటుంది. కానీ ఇండివిజువల్ గా టాటా మోటార్స్ కి సంబంధించి అమ్ముడే కార్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి కదా, అందులో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కేవలం 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరు పెద్దగా కాంపిటీటర్స్ లేరు. రీసెంట్ గా M&M వాళ్ళు వచ్చారు, కానీ అంతకుముందు ఎవరు కాంపిటీటర్స్ లేరు. కాబట్టి ఇప్పటి వరకు టాటా మోటార్స్ వాళ్ళు స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ని కమాండ్ చేస్తున్నా ఓవరాల్ సేల్స్ పరంగా ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఈ కార్ ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తుందని ఇంకా ఫర్దర్ గా టాటా మోటార్స్ వాళ్ళకి మంచి నెంబర్స్ ని తీసుకొస్తుందని ఇలా జెఫ్రీస్ వాళ్ళు 540 టార్గెట్ అండ్ ఈవెన్ నోమురా వాళ్ళు 520 టార్గెట్ ని ఇస్తూ ఉండడం నెక్స్ట్ 12 మంత్స్ కి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ అది పాజిటివ్ గా ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. వీళ్ళు 2 సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తుంటారు. ఒకటి కెమికల్స్, ఇంకొకటి ఫార్మాస్యూటికల్స్. అండ్ ఇప్పుడు కంపెనీ చేస్తున్న అప్డేట్ అక్టోబర్ 20న వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి డీమర్జర్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. మీన్స్ ఇప్పుడు ఉంటున్న ఆర్తి ఇండస్ట్రీస్ లో కెమికల్ బిజినెస్ ని అలా ఉంచుతూ ఆర్తి ఫార్మా ల్యాబ్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఫార్మా బిజినెస్ ని డీమర్జర్ చేసి ఇంకొక సెపరేట్ ఎంటిటీగా మార్కెట్ లో లిస్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఫార్మా బిజినెస్ రిలేటెడ్ గా అవుట్లుక్ ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కన్సిస్టెంట్ గా రెవెన్యూ గ్రో అవుతుంది. అండ్ ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కూడా రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి బెటర్ గానే వీళ్ళ ఫార్మా బిజినెస్ పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఇలా 2 సెగ్మెంట్స్ ని సెపరేట్ చేస్తే వాల్యూ అన్లాక్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ లో మేనేజ్మెంట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మళ్ళీ ఇది గుర్తుంచుకోవాలి. ఇలా డీమర్జర్ అవుతున్న కంపెనీకి లిస్ట్ అవడానికి టైం పడుతుంది. మేనేజ్మెంట్ చెప్తున్నది అక్టోబర్ 20 కదా రికార్డ్ డేట్. ఆ రికార్డ్ డేట్ తర్వాత నియర్లీ 60 డేస్ మీన్స్ ఇయర్ ఎండ్ డిసెంబర్ లో అలా ఈ ఆర్తి ఫార్మా లిమిటెడ్ ఆర్ ఫార్మా ల్యాబ్స్ అనే కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవుతుందని ఇలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి అప్డేట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నైకా వాళ్ళు అక్టోబర్ 3న బోర్డు సమావేశాన్ని కండక్ట్ చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని చెప్పారు. మార్కెట్ కి ముందుగా వచ్చిన ఈ అప్డేట్ తోని స్టాక్ ఓపెనింగ్ టైమ్ లోని 1340 దగ్గరగా గ్యాప్ అప్ అవుతూ ఓవరాల్ నియర్ టు 1% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ బ్లూ డాట్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. బ్లూ డాట్ వాళ్ళు జనవరి 1 నుంచి మీన్స్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి వీళ్ళ కొరియర్స్ రిలేటెడ్ గా ప్రైజింగ్ ని 9.6% పెంచుతున్నారంటున్నారు. దాని కారణంగా కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది. లెట్స్ సే నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ రిలేటెడ్ గా నేను వాల్యూమ్స్ ని పెంచుకోకపోతున్నా, సేమ్ నేను ఎగ్జిస్టింగ్ గా చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా నా ప్రైస్ ని పెంచగలిగితే, ఇఫ్ నాకు ఆ ఎడ్జ్ ఉంటే పెంచినా సరే నా ప్రొడక్ట్స్ వాడతారనే ఒక ఎడ్జ్ నాకుంటే సింపుల్ గా టైం టు టైం నేను ప్రైజ్లను పెంచుతూ ఉంటే నా సేల్స్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే కాంపిటేటివ్ ప్రైస్ తో మనం రన్ చేయగలిగినప్పుడే బిజినెస్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. బట్ వీళ్ళ రిలేటెడ్ గా ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ కారణంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని ప్రీవియస్ టైమ్స్ లో మెన్షన్ చేస్తూ ప్రైసింగ్ ని ఇప్పుడు కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది తీసుకుంటున్నట్లు బ్లూ డాట్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది కదా స్టాక్. దీని బ్యాక్ ఉంటున్న రీజన్ ని గమనిస్తే జొమాటో మేనేజ్మెంట్ వీళ్ళ ఇంటర్సిటీ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉంది కదా. ఈ ఇంటర్సిటీ ఫుడ్ డెలివరీ బిజినెస్ అంటే ఏంటి? యూజువల్ గా మనం ఒక సిటీలోనో ఒక ప్లేస్ లోనో ఉండి మనం ఫుడ్ ని 3 ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేస్తూ ఉంటాం. కానీ కొత్తగా ఈ కంపెనీస్ ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఎలాంటి సర్వీస్ ని తీసుకొచ్చాయంటే ఇంకొక సిటీలో ఉంటున్న ఫుడ్ ఐటమ్ ని కూడా ఈ సిటీలోకి, మనం ఉంటున్న సిటీలోకి ఆ ప్లేస్ లోకి డెలివరీ పెట్టుకునే విధంగా ఇంటర్ సిటీ ఫుడ్ డెలివరీ సిస్టమ్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీని రిలేటెడ్ గా జొమాటో వాళ్ళు మాట్లాడుతూ ఈ ఫీచర్ ని మేము తీసుకొస్తున్నప్పుడే దీన్ని ఎలా డిజైన్ చేసామంటే ఇది మోస్ట్లీ మాకు ప్రాఫిట్స్ త్వరగా ఇచ్చేలానే మేము డిజైన్ చేశాం. కాబట్టి ఇది మచ్ ఫాస్టర్ పేస్ తో బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తుంది. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ లో మేము కొంత ఖర్చు పెట్టుకొని నష్టపోతున్నా, చాలా క్విక్ గానే ఇది మాకు ప్రాఫిటబుల్ గా టర్న్ అవుతుంది ఇంటర్ సిటీ ఫుడ్ డెలివరీ సిస్టమ్ అని జొమాటో వాళ్ళు కాన్ఫిడెంట్ గా చేసిన ఈ స్టేట్మెంట్స్ నేను యాక్చువల్లీ మార్కెట్ ఎండ్ అయిన పాయింట్ లో వచ్చిన అప్డేట్ ఇది. దీంతో ఇవాళ జొమాటో రిలేటెడ్ గా ఈ స్ట్రెంత్ అయితే ప్లే అయింది. నెక్స్ట్ అదానీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ అండ్ పెట్రోలియం కంపెనీ అయిన టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ ఐడియా ఉందా? ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ అదానీ గ్రీన్ రిలేటెడ్ గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదానీ గ్రీన్ లో నియర్లీ 20% దగ్గరగా వాళ్ళకి వాటా ఉంది. అండ్ నిన్న వాళ్ళ రిలేటెడ్ గా జరిగిన కాన్ఫరెన్స్ లో ఆ కంపెనీ CEO మాట్లాడుతూ అదానీ గ్రీన్ ఎనర్జీలో ఉంటున్న వీళ్ళ 20% వాటాని వాళ్ళు పొటెన్షియల్ క్యాష్ లా చూస్తున్నారని, మీన్స్ ఇఫ్ క్యాష్ నీడ్ అవుతుంటే ఈ 20% వాటాని సెల్ చేసి వీళ్ళకి కావాల్సిన క్యాష్ ని రైజ్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైం స్టాక్ అయితే పాజిటివ్ లోనే ఉంది. బట్ ఇలా చేసిన స్టేట్మెంట్స్ తో ఏ టైంలో సెల్ చేస్తారు అలా అండ్ ఏ ప్రైస్ కి బ్లాక్ డీల్స్ జరుగుతాయని ఒక అన్సర్టనిటీ ఆర్ ఓవర్ హ్యాంగ్ స్టాక్ రిలేటెడ్ గా ప్లే అవుతుంది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 3 అబ్జర్వేషన్ ని US FDA వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యూజువల్ గా అబ్జర్వేషన్స్ అంటే మనం నెగిటివ్ గానే తీసుకోవాలి. బట్ ఇదే సేమ్ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఏప్రిల్ 2019 లో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు తర్వాత ఒక 4
4 or 6 అబ్జర్వేషన్స్ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు ఎన్ని అబ్జర్వేషన్స్ అని. ఆ టైంలో అబ్జర్వేషన్స్ ఇచ్చి కొన్ని మంత్స్ కి మీన్స్ ఏప్రిల్ లో జరిగిన ఇన్స్పెక్షన్ 2019 లో జరిగిన ఇన్స్పెక్షన్ కి అక్టోబర్ 2019 లో వార్నింగ్ లెటర్ ఈ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఇష్యూ అయింది. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అగైన్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈసారి 3 అబ్జర్వేషన్స్ వస్తూ ఉండడం, ఎప్పుడు కూడా అబ్జర్వేషన్స్ రాగానే అది ఏ అబ్జర్వేషన్స్ అనేది మనకు ఐడియా రాదు. ప్రీవియస్ గా వార్నింగ్ లెటర్ ఇష్యూ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 3 అబ్జర్వేషన్స్ ని యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇస్తూ ఉండడం, అబ్జర్వేషన్స్ అంత క్రిటికల్ ఆర్ బిగ్ నెగటివ్ అయిందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ, బికాస్ అక్కడ నుంచి యూఎస్ కి వీళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ యూఎస్ సేల్స్ వీళ్ళకి ఇంపార్టెంట్ అంటే వీళ్ళ ఓవరాల్ సేల్స్ లో 12 to 13% దగ్గరగా సేల్స్ యూఎస్ సేల్సే ఉంటాయి. కాబట్టి మేబీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్న 3 అబ్జర్వేషన్స్ అంత కీ ఆర్ క్రిటికల్ కాదు, నెగిటివ్ కాదు అనుకునేలా మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసిన తర్వాత స్టాక్ 3.5% దగ్గరగా మూవ్ అయింది. నెక్స్ట్ మోస్ట్లీ మీరు ఉంటున్న ఏరియాస్ లో ఇలా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని నేమ్ తో ఉన్న షాప్స్ ని చూస్తూ ఉంటారు కదా, లైక్ రిఫ్రిజిరేటర్స్ ని, టీవీస్ ని, మొబైల్స్ ని అమ్ముతున్న షోరూమ్ ని. ఇప్పుడు ఈ బిజినెస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవబోతుంది. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా అనే నేమ్ తో ఈ ఐపీఓ October 4th ఓపెన్ అవుతుంది, October 7th క్లోజ్ అవుతుంది. అండ్ లోవర్ ప్రైస్ బ్యాండ్ 56 రూపీస్ పర్ షేర్ అండ్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ అండ్ 59 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు ఐపీఓగా మార్కెట్ లోకి రాబోతున్నారు. అండ్ లాట్ సైజ్ 254 అండ్ ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యే డేట్ October 17th అండ్ ఇయర్లీ 15,000 రూపీస్ ఉంటే మనం ఒక లాట్ కి అప్లై చేయగలం. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అరౌండ్ 18 to 20 రూపీస్ దగ్గరగా మెయింటైన్ అవుతుంది. మీన్స్ 35 to 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఈ ఐపీఓకి ఉంటాయనేలా. సో చూద్దాం ఇంకా ఫర్దర్ గా మార్కెట్ లో ఎలాంటి మూవ్ ఉంటుంది. క్లోజింగ్ పాయింట్ కి మార్కెట్ ఇంకా ఎక్కువగా ఫాల్ అయితే గ్రే మార్కెట్ ప్రీమియం లో కూడా ఫాల్ కనిపించవచ్చు. అండ్ వీళ్ళ ప్రెజెన్స్ మోస్ట్లీ ఏపీ అండ్ తెలంగాణలోనే ఉంది. అండ్ ఐపీఓ డాక్యుమెంట్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఫర్దర్ గా ఇతర స్టేట్స్ లో కూడా ఎక్స్పాండ్ అవుతారని. ఇంకా ఫర్దర్ బిజినెస్ లైక్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి లైక్ రిఫ్రిజిరేటర్స్ దగ్గర నుంచి, టీవీస్ దగ్గర నుంచి, మొబైల్స్ దగ్గర నుంచి ఎంతెంత రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారు అండ్ వీళ్ళ ఫుట్ ప్రింట్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో ఐపీఓ అట్రాక్టివ్ గా వస్తుండేసరికి గ్రే మార్కెట్ లో కూడా డిమాండ్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లో 35 to 40% దగ్గరగా గెయిన్స్ ఉంటాయనేలా. నెక్స్ట్ ఇవాళ నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి 2 అరౌండ్ మనకు ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ రాగానే రానే మద్ర స్టాక్ లోను వన్ డైరెక్షనల్, బాస్ లో కూడా వన్ డైరెక్షనల్ గా మూవ్ కనిపించింది. ఈ అప్డేట్ ని గమనిస్తే ప్రతి ప్యాసింజర్ కార్ లో కూడా, అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, కానీ ప్రతి ప్యాసింజర్ కార్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేస్తున్నట్టు అండ్ ఈ రూల్ ని October 1st, 2023 నుంచి అమలు చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ గారు అప్డేట్ చేస్తున్నారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ని మ్యాండేటరీ చేస్తుండడం ఈ ఎయిర్ బ్యాగ్స్ ని తయారు చేసిన కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్లీ రానే గ్రూప్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీస్ రానే TRW వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు ఎయిర్ బ్యాగ్స్ ని. అది వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ అండ్ ఆ కంపెనీలో వీళ్ళకి 50% దగ్గరగా వాటా ఉంది. చెన్నైలో వాళ్ళకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అసెంబ్లింగ్ యూనిట్, ఎయిర్ బ్యాగ్స్ అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. ఇలా ఎయిర్ బ్యాగ్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్న ఈ డెసిషన్స్ ఫర్దర్ గా వీళ్ళ సబ్సిడరీని అండ్ ఇండైరెక్ట్ గా వీళ్ళని కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి బిజినెస్ పరంగా స్టాక్ లో ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా వన్ డైరెక్షనల్ గా ఈ అప్డేట్ రాగానే మూవ్ మనకు కనిపించింది. నెక్స్ట్ గోద్రేజ్ అగ్రోవెట్ ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి 40,000 షేర్స్ దగ్గరగా బై చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. యూజువల్ గా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి బై చేస్తున్న దాన్ని మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఇవాళ 9:15 అరౌండ్ మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి గమనించారంటే లాస్ట్ 15 days నుంచి 15 to 30% దగ్గరగా ఫాల్ అయిన స్టాక్స్ ఒక లిస్ట్ కనిపిస్తుంది. రీసెంట్ 15 days లోనే ఇలాంటి వోలటాలిటీ ఉన్నప్పుడు అది either యూరోప్ లో జరుగుతున్న అన్సర్టనిటీ కానీ, ఆ రూపీ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ వల్ల కానీ, ఇలాంటి టెంపరీ ఈవెంట్స్ కారణంగానే ఇలాంటి ఇంపాక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టాక్స్ లో ఏదైనా పర్టికులర్ స్టాక్స్ ఫాల్ అయితే యాడ్ చేసుకుందాం అని మీరు వెయిట్ చేస్తుంటే దెన్ ఏ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఫాలో అయ్యాయి, దట్టు లాస్ట్ 15 days లో ఎక్కువగా ఏ స్టాక్స్ ఫాలో అయ్యాయన్న లిస్ట్ ని మీరు 9:15 టైం దగ్గరికి వెళ్ళారంటే మన టెలిగ్రామ్ లో ఇమేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ లెవెల్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డ్రాప్ అవుతుంటే 16,750 అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంటే 16,920 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ తీసుకుంటున్న సపోర్ట్ జోన్ బ్రేక్ అవుతుంటే 37,320 అండ్ ఫర్దర్ గా ఇంకొక 200 పాయింట్స్ లోనే ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. బట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 36,790 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నట్లు 16,700 to 17,300 ఈ 600 పాయింట్ రేంజ్ అనేలానే ప్రెసెంట్ కూడా డేటా మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఈ సేమ్ రేంజ్ ని అప్కమింగ్ డేస్ లో కూడా మనం మార్కెట్ లో గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.